వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఏమనుకుంటున్నారు మీరు? రిబ్బన్ పకోడీలా? ఇవి రిబ్బన్ పకోడీలు కాదండి, వడియాలు. ఈ వడియాలు ఎలా చేయాలో చూద్దాం. ఫ్రై చేసినాక చూడండి ఎంత కరకరలాడుతూ బాగున్నాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ పని కూడా ఉండదు, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. ఇక్కడ కడాయి తీసుకున్నాను. కడాయి కొంచెం మందమైన కడాయి తీసుకోండి. దానిలో అటుకులు ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఏదైనా తీసుకోవచ్చు అండి, లావి అన్నా సన్నగా అయినా తీసుకోవచ్చు. నేను లావు అటుకులు తీసుకున్నాను. ఇదిగండి కడాయిలో వేసుకుని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మాడిందనుకోండి టేస్ట్ మారిపోతుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు? కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం నలిపితే పౌడర్ లాగా అయిపోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నాయి చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ దగ్గర నుంచి కలిపే పని లేకుండా, ఉడికే పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి అండి ఇవి. ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేయండి. చాలా రకాలు పడతారు కదా, దానిలో ఇది కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది వడియాలకి కాదండి, ఈవినింగ్ స్నాక్స్ కూడా తినొచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసింది మనం జల్లించుకోవాలి. మనకి మెత్తగా పౌడర్ కావాలి, మరీ మెత్తగా అవదండి, అటుకులు కదా, కానీ జల్లించుకోవాలి. ఇదిగండి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం మసాలా కలుపుకుందాం. కలుపుకునే మసాలా లాంటి పౌడర్ ఫామ్లో ఉండాలి. దానిలో పసుపు, కారం కలిపాను నేను. కావాలంటే జీలకర్ర పొడి కలుపుకోవచ్చు. అలాగే దీనిలో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, మరి ఎక్కువ వేయద్దు. వడియాలు కదా, సాల్ట్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా సరే వడియాలకి సాల్ట్ తక్కువే వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పాపడ్ కారం కూడా వేసాను. పాపడ్ కారం మనకి ఈజీగా అవైలబుల్ దొరుకుతుందండి, అన్ని కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్ మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ ఎప్పుడైనా సరే తక్కువే ఉండాలి. చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక వాటర్తో కలుపుకోవాలి. అటుకులు కదండి, వాటర్ ఎక్కువే పడుతుంది, ఎక్కువ పడుతుంది వాటర్. మీరేం భయపడద్దు, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి డో ఫామ్లో రావాలి. డో ఫామ్లో వచ్చినాక కూడా మళ్ళీ కొంచెం కొంచెం తీసుకుని కలుపుకొని మనం ఒత్తుకోవాలండి. నేను ఇలాంటివి తీసుకున్నాను, రిబ్బన్ చేసుకునే మెషిన్ తీసుకున్నాను. దాంట్లో పెట్టుకొని ఇప్పుడు మనకి బాగా వేసుకుంటా వెళ్ళాలి. నేనైతే కవర్ పైన వేసానండి, మీరు క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకోవాలి. మనకి పిండి గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు వేసినాక మరి ఒక్కదానికి ఒకటి అతుక్కుపోయింది అనుకుంటే తర్వాత తీసుకుని వేరే ప్లేస్లో కూడా వేసుకోవచ్చు. ఇవేమీ అతుక్కోవండి. చూడండి నేను ఫ్యాన్ గాలికి ఆరబెట్టానండి, తర్వాత ఎండకు కొంచెం ఆరబెట్టాను. ఇలా ఎండినాయండి చూడండి. ఇప్పుడు మనకు బారుగా ఉన్నాయి కదా, ఇల్లు తుంచుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటానికి కుదరదు కదా, పెద్ద పెద్దవి ఉంటాయి, అప్పుడు ఎక్కువ ఆయిల్ కావాలి. అందుకని తుంపుకొని చిన్నగా చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో చేసుకుని కొన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కూడా చాలా ఈజీగా అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోవు. చూస్తున్నారా ఎలా పొంగుతున్నాయో? చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. అటుకులతో వడియాలు చేశాను. నచ్చినాయా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వడియాలి, అది కూడా చూపిస్తాను.